అనంగనంగా ఒక నగరం అట. నగరంలో రాజు, జనాలు, ఊర్లు, చిన్న చిన్న పల్లెలు, ఈ పట్టణాలు ఇట్లా ఉంటాయి కదా! అట్లా ఉన్నాయట. అయితే ఇట్లా కాలం గడిచిపోతుంది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక చిన్న పట్టణం ఉన్నదట. పట్టణంలో 4, 5 ఊర్లున్నాయట. అయితే ఆ పట్టణానికి మొత్తం గోడ పెట్టుకున్నారట. పట్టణంలోకి ఎవరు రావద్దు, ఆ పట్టణం నుంచి ప్రజలు బయటకు పోవద్దు. అయితే వాళ్ళు పన్ను కట్టరట. వాళ్ళు రాజుకు కూడా పన్నులేం కట్టరట. వాళ్ళ పొలాలల్లో వాళ్ళు పనులు చేసుకొని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ డబ్బులు కానీ మన ధాన్యం కానీ ఏదున్నా ఆ 4, 5 ఊర్ల వాళ్ళే చూసుకుంటారట. ఏది కూడా రాజుగారి దాకా పోనే పోదట. ఏ విషయం మంచి పోదు, చెడు పోదు. ఏమీ పోదు. వాళ్ళు ఇంకొకళ్ళను సమస్య అడగారు, వాళ్ళ సమస్య ఇంకొకళ్ళకు చెప్పారట. ఆ 4, 5 ఊర్లకు ఒక పట్టణం అని పేరు పెట్టుకున్నారు. అందులో చుట్టూ గోడ పెట్టుకున్నారట. వీళ్ళు బయటకు పోరు, బయట వాళ్ళు లోపలికి రా. ఇట్లా గడిచిపోతుందట. చాలా రోజులు అయిన తర్వాత ఈ విషయం మెల్లమెల్లగా రాజుకు తెలిసింది. రాజుకు తెలిసి రాజు ఏమన్నాడట మంత్రితోటి, మంత్రి గారు, ఒక చిన్న పట్టణం ఉన్నది, అందులో 4, 5 ఊర్లు ఉన్నాయి. ఆ పట్టణానికి మొత్తం గోడ పెట్టుకున్నారట. ఇది మీకు కూడా తెలియవచ్చు, నా దాకా వచ్చింది విషయము. ఆ పట్టణంలో నుంచి ఎవరు బయటకు రారట, ఆ పట్టణంలోకి ఎవరు లోపలికి పోరట. వాళ్ళ సమస్యలు మన దాకా ఎప్పుడూ కూడా రాలేదు. మన సహాయం కూడా వాళ్ళు కోరరు. వాళ్ళు పన్ను కట్టరు. మనకు పన్ను ఏ విధంగా కూడా ఏ పన్ను కూడా మనకు కడతలేరు. ఇట్లా అయ్యే వరకు మనకు కూడా ఆ ప్రాంతం నుంచి పన్నులు రావాలి కదా. 4, 5 ఊర్లు అంటే జనం ఉంటారు, ఇండ్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, పంట ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకు పన్నులు రావాలి కదా అని మంత్రితోట అన్నాడు రాజు. అవును రాజా, ఏం చేద్దాం? సరే, కొంతమంది సైన్యాన్ని తీసుకొని పోయి ఆ పట్టణం చుట్టూ ఉన్న గోడను తీసేయి, తీపించేసి ఆ ప్రజలను, వాళ్ళ కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడికి తీసుకొని రా, నా రాజధానికి తీసుకొని వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆ గోడ పెట్టుకున్నారు, అక్కడ నుంచి మనకు పన్నులు ఎందుకు గడతలేరు వీళ్ళు, మన సైన్యాన్ని కూడా లోపలికి రానిస్తలేరట, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సైన్యాన్ని తీసుకొని నువ్వు బయలుదేరు అని చెప్పి మంత్రి గారికి ఆదేశం ఇచ్చిందట రాజు. సరే అని చెప్పి మంత్రి గారు ప్రయాణమయ్యి గుర్రాలు అవి ఇవి ఆర్భాటం ఉంటుంది కదా. ఇక సైన్యము 100 మంది సైన్యం అనుకో, రాజుగారికో ఇంత సైన్యం, ఇట్లా బయలుదేరిపోతున్నాడు. పోతుంటే ఆయన ఆ నగరంలో ఉన్న పెద్ద మనిషికి ఈ విషయం తెలిసిందట. రాజుగారికి మనం గోడ పెట్టుకున్న సంగతి, మనం పన్నులు కట్టిన సంగతి అంతా తెలిసిపోయింది. ఇక వచ్చి గోడ తీసేస్తారు. ఇప్పటి నుంచి మొత్తం వేరే జనాలంతా మన దాంట్లోకి వస్తారు, మనల్ని బయటకు రమ్మంటారు. ఇక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మరి ఏదో ప్రశాంతంగా ఉన్నాం అందరం, ప్రశాంతంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, మనదేదో మనం చూసుకుంటున్నాం. ఇక గోడ తీసేసిన తర్వాత ఇక ఇంకేముంటుంది? అంత వాళ్ళు వచ్చుడు, మనం పోవుడు, మన పన్ను కట్టుడు, మన ధాన్యం బయటకు పోవుడు, మనకు మన ఇబ్బందులు ఎదురైతే ఇదంతా వద్దు, ఏదైనా ఉపాయం చేయాలి అని చెప్పి ఆ పట్టణంలో ఉన్న 4, 5 ఊర్లు కదా, కొంతమంది ఆయనతో ముఖ్యస్తులను పిలుచుకొని వాళ్ళకి చెప్పిండట, మందబుద్ధిగా ఉండాలి అందరం. రాజుగారు మంత్రి గారిని పంపిస్తున్నాడు, సైన్యంతో వస్తున్నారు, అంత మందబుద్ధిగా ఉండాలి. ఎవరు బుద్ధిమంతులుగా ఇక్కడ ఎవరు కూడా ఆ మంత్రికి కానీ ఆ వచ్చిన సైన్యానికి కానీ మనం అనిపించద్దు, తెలివి కల్లోళ్ళని అనిపించద్దు. మన ఉన్నోళ్ళకి అందరూ తెలివి మంచిగానే ఉంది, కానీ మందబుద్ధి, తెలివి లేనోళ్ళు అంత అట్లా ఉండాలి అని వాళ్లకు అందరికి చెప్పింది. చెప్పగానే వాళ్ళు ఎవరి ఊర్లలో వాళ్ళు పోయి వాళ్ళు అయితే అందరికీ ఆ జనంలో కొంత జనమే ఉంటారు కదా, పెద్ద జనం ఏం, చిన్న పట్టణము, ఆ పట్టణంలో ఒక 4, 5 ఊర్లు అందరిని పిలుచుకొని అయితే చెప్పేసారు. అంత మందబుద్ధిగా ఉండాలి. ఏ సైన్యం మన దగ్గరికి వచ్చినా కూడా మందబుద్ధిగా వాళ్ళకి కనబడాలి, మళ్ళీ వాళ్ళు మన పట్టణంలకు రాకుండా చేయాలని చెప్పింది. వాళ్ళ ఊర్లలో చెప్పుకోగానే ఆయనతో సరే అయిపోయి వచ్చిరి. ఆ మంత్రి సైన్యం వచ్చి ఆయనతో కొంత గోడ తీసేసి సైన్యం అంతా లోపలికి వచ్చింది.
ఏముంది 4 ఊర్లు, 4, 5 ఊర్లు, ఓ 100, 200 మంది సైన్యం వచ్చిరి. అక్కడోళ్ళు, అక్కడోళ్ళు, అక్కడోళ్ళు పోతారు కదా! పోయి అంతా చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఒక ఆయన ఏం చేస్తుండట, బావిల నుంచి ఓ నలుగురు, ఐదుగురు, ఓ ఇద్దరు చేస్తున్నారట, ఇద్దరు వారవస్తున్నారట, ఇద్దరు చేస్తుండట, ఇద్దరు వారవస్తున్నారు. ఏం లేదు, నిండుగా నీళ్లున్నాయి. బావిలో చేద వేసిండ్రు ఇద్దరు, పైకి లావడుతున్నారు నీళ్లు బొక్కెలతోటి. ఓ ఇద్దరు అది పట్టుకొని కింద పారబోస్తారు. అక్కడ ఓ చెట్లు లేవు, చేమలు లేవు, ఆ, చెట్లు లేవు, ఈ దేంట్లకు కూడా పోతలేవు, ఓ పంటకు కూడా పోతలేవు, వట్టిగానే పారబోస్తుందట. ఆ సైన్యం వచ్చి వీళ్ళని అడిగిందట. మంత్రి గారు అక్కడ నుంచి గమనిస్తున్నాడు. సైన్యం వచ్చి అడిగినట్టు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పారబోస్తున్నారయ్యా మీరు, ఏం సంగతి, ఇలా నీళ్ళు ఎందుకు వృధా చేస్తున్నారు అనగానే, అయ్యో చందమామ ఇంట్లో పడ్డాడు, చందమామ, ఆకాశంలో ఉన్న చందమామ బాయిలో పడ్డాడు. మరి ఆయన బయటకు రావాలి కదా, ఈ బాయిలనే ఉంటే మనకు ఆకాశంలో ఎట్లా కావాలి, మనకు రాత్రి ఎట్లా అవుతుంది, మొత్తం ఎండనే ఉంటుంది, మొత్తం సూర్యుడే ఉంటాడు. ఈ చందమామ బాయిలో పడిపోయిన తర్వాత ఏముంటుంది ఇక, పొద్దు మాపు మొత్తం ఎండనే ఉంటుంది, ఎండలో మండిపోతాం మనం అందరం, బతుకుతామా, ప్రాణాలతోటి ఉంటామా, అందుకని చెప్పి చందమామని తీస్తున్నాము ఇంట్లో నుంచి. చందమామ బయటకు రావాలి, ఆయన పైకి పోవాలి, మళ్ళీ రాత్రి కావాలి మనకు, లేకపోతే మొత్తం ఎండనే ఉంటుంది, ఇక మనకి ఎండాకాలమే ఉంటుంది మొత్తం అన్నాడు. ఇక రాత్రి అనేది ఉండదు, పొద్దు రాత్రి మొత్తం పనులు చేసుకుంటే ఉండాలి, ఇక మనకు విశ్రాంతి ఉండదు అన్నాడు. అనగానే బట్టలు అనుకున్నట్టే పిచ్చి మొఖాలు, ఇక వీళ్ళనేం పన్ను అడుగుతాం అనుకొని అక్కడి నుంచి పోయినట్టు. మంత్రి కూడా అక్కడి నుంచి పోయినాడు. ఇంకా కొంత దూరం పోయినాడు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆయన ఏం చేస్తుండట, పిల్లిని కూర్చోబెట్టుకొని తల కొరుకుతుండడు. పిల్లిని పిల్లిని కూర్చోబెట్టుకొని తల కొరుగుతుంటే పోయి అడిగిండట, ఎందుకు పిల్లిని కూర్చోబెట్టుకొని తల కొరుగుతున్నావు, ఏం సంగతి అంటే, అయ్యా ఎవ్వరు వస్తలేరు నా దగ్గరికి, నేను ఈ వృత్తి నేర్చుకున్నా, మా వృత్తి నేను నేర్చుకున్నా, మరి ఎవ్వరు నా దగ్గరికి వస్తలేరు, మరి నేను ఎట్లా, నా కత్తులు ఇవన్నీ మొండివారిపోతున్నాయి, అందుకని చెప్పి పిల్లికి కొంత విరగంగానే దీన్ని కూర్చోబెట్టుకుంటా, దీన్ని గొరుగుతుంటా, ఇక నాది ఇదే పని అన్నాడు. వెడి మొఖం, వీడు కూడా వెడివాడే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ పోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఒక దగ్గర ఒక పిల్లగాడిని ఒక ఆయన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని ఆయనకి ఏందేందో అన్నీ చెప్తుండే, ముచ్చట్లన్నీ చెప్తుండేది. చెప్తుంటే ఆయన ఏంలో తలకాయ ఊపుతుంటాడు, పిల్లగాడు ఇట్లా 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 అని తలకాయ ఊపుతుంటాడు. ఈ బట్టలు ఆయన దగ్గర పోయినాడు. మంత్రి గారు అక్కడి నుంచి గమనిస్తున్నాడు అన్ని. ఈ బట్టలు అక్కడికి పోయినాడు. చెప్పంగానే పోయి అడిగిండట, ఏం చెప్తున్నావు అయ్యా పిల్లగానికి, ఏం చెప్తున్నావు అన్నాడు. అనగానే పాఠాలు చెప్తున్నానయ్యా. మరి ఆయన తలకాయ చెప్తున్నాడు, మరి మళ్ళీ నీకేమన్నా చెప్పిండా, ఆయనకు వినరాదు, మాటలు రావు, ఆ పిల్లగానికి వినరాదు, మాటలు రావు, మరి నువ్వెందుకు చెప్తున్నావు అంటే, మరి నా వృత్తే అది, నేను పాఠాలు నేర్పిస్తా, అందుకని చెప్పి ఆ పిల్లగాడిని కూర్చోబెట్టుకొని నేర్పిస్తున్నా అన్నాడు. వీడేడి మొహపొడిగా వీడిని పని ఏం అడుగుతామని. ఇట్లా ఎంత దూరం పోయినా ఇక గిట్లనే జరుగుతున్నాయట, అంతా గిట్లే జరుగుతున్నాయట. ఇక మంత్రి గారు అన్నాడు, ఈ 4, 5 ఊర్లు, ఈ పట్టణము, వీళ్ళంతా మందబుద్ధి తెలివి లేని వాళ్ళే ఉన్నారు, ఇక వీళ్ళు పన్నులు కట్టుడు, మనం బతుకుడు, ఏమొద్దు పా అని చెప్పి ఇట్లాంటి సన్నివేశాలు ఆయన ఎన్ని చూసిండు ఆ పట్టణంలో. ఆయనతో పోయి, ఈ మందబుద్ధి గల్లోళ్ళు, ఈ వెడ్డి వాళ్ళంతా బయటకు వచ్చిందనుకో, మిగతా వాళ్ళు కూడా వెడ్డి వాళ్ళు అవుతారు. బాయిల చందమామ వాడుడేంది, తీసి బయట కేసుడేంది, ఆ, చెవిటి మూగి ఆయనను కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పుడేంది, పిల్లికి తలగొరుగుడేంది, ఇవన్నీ ఈ వెడి శాస్త్రులంతా ఈ నగరంలో ఉన్న వాళ్ళంతా నేర్చుకొని అంతా ఖరాబ్ అవుతారు, వద్దు అని చెప్పి మళ్ళీ ఈ సైన్యాన్ని మొత్తం బయటకు తీసుకొని మంత్రి గారు బయటకు పోయి మళ్ళా దానికి కావలసిన సామానంతా మట్టి ఇటుక ఏమేమి ఉన్నాయో అవన్నీ తెప్పించి మళ్ళీ ఎంత ఊలగొట్టిండో అంత గోడ పెట్టేసిండడు. గోడ పెట్టేసి పోయి రాజుగారికి చెప్పిండట మంత్రి గారు, ఇట్లా జరిగింది, ఆ మందబుద్ధి వాళ్ళు బయటకు వస్తే అంత మందబుద్ధి అయిపోతారు, వద్దు రాజా, వాళ్ళు పన్ను కట్టకుంటే అయ్యేదేమున్నది మనకు, ఆ 4 ఊర్లు చిన్న పట్టణం, ఓ 4, 5 ఊర్లు పోతేవే, అంత తింపు కొడితే 1000 మంది కూడా లేరు వాళ్ళు, ఆ, ఏమొద్దు రాజా అనగానే ఆయనతో రాజుగారు కూడా ఊరుకున్నాడట. అప్పుడు ఈ నగరం వాళ్ళకి తెలిసిందట, మనల్ని చూసిపోయి వాళ్ళు మళ్ళీ ఈ లోపలికి రాకుండా అయిపోయినారు, ఇక మన పన్నులు కట్టలేదు, మనం హాయిగా బతకొచ్చు అని వీళ్ళు అనుకుంటారట. ఆ రాజుగారు కూడా ఎప్పుడు కూడా ఈ గోడ తీయలేదట, లోపలికి రాలేదట. కథ కంచికి మనం ఇంటికి.